ఏం యూజ్ చేసినారా ఈరోజు? నేను ఎందుకు ఈ ఫుడ్ రివ్యూ చేసినారా? ఎందుకు ఏం మామ వీళ్ళ దిమాక్లా ఏమైపోయిందిరా? అసలుకి ఏం చేస్తుండ్రా వీళ్ళు? మామ లైఫ్ ఎంత ముట్ట ఊడిచిపోయి ఉన్నా ఫుడ్ తింటే మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ని తీసుకుపోవడానికి ఈ పిచ్చి పుక్స్ లీగలు వచ్చేసిర్రు. ఏంది ఐస్ క్రీమ్ పకోడా, నూడిల్ జ్యూస్ ఇవంతా అంట. మన ఇడ్లీ దోశకైతే జస్టిస్ లేకుండా చేసిర్రు. మీరు కమెంట్లో చేయండి అది రియల్గా జస్టిఫైడా కాదా అని చెప్పేసి. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఇదైతే పార్ట్ 1 ఫర్ ద ఫుడ్ రివ్యూ అన్నమాట. సో లెట్స్ గో. చీజ్ దాని మీదకెళ్ళి కొత్తిమీర వేసి ముందే దోశ, దాని మీద మ్యాంగో జ్యూస్ పల్ప్, దాని మీద చీజ్, దాని మీదకి వెళ్ళి కొత్తిమీర. నా ముడ్డ ఇది తిన్న తర్వాత డైరెక్ట్ ఎయిడ్స్ వచ్చి దింగుతుంది. ఏంది మామ ఇది? ఏం చూసి దిగినారా ఫస్టే? ఏం మీరు పల్లీలు చట్నీ చేసే అవసరం లేదు, టమాటా చట్నీ చేసే అవసరం లేదు, కారం పొడి అవసరం లేదు, సాంబార్ అవసరం లేదు. ఆ మ్యాంగో జ్యూస్ తీసి వేసుకోరు దోశతో. ఇది ఎక్కడ జస్టిఫికేషన్ మామ? కమెంట్లో చెప్పండి మీరే. ఏం చేసేసిండు మామ దోశకి? దోశ మీద కాజు ఆ ఫ్రూట్స్ అది వస్తుంది కదా, ఐస్ క్రీమ్ మీద వేస్తాం. అరే చేసిన సుల్లి కోసి చేతులు కోసి మ్యూజియంలో పెట్టి నరకంలో అవ్వాలరా వీడు. ఎవరైతే దోశ ఇట్లా చేసిండో మామ, నరకంలో అవ్వాలరా వీడైతే, లిటరలీ చెప్తున్నా. ఓకే మామ, ఇప్పుడైతే జ్యూస్ చేస్తుండు కాకా. షుగర్ కేన్ జ్యూస్ మంచిగా ఉంటుందేమో పక్క 110%. దీంట్లో అయితే ఎవరు ఏం చేస్తాడు మామ? జ్యూస్లలో ఎవరు ఏమైనా చేసిండు ఇప్పటిదాకా? ఈడోవడు రాస్తుల్లివాడు. ఓకే తినిపిస్తుండేమో, కాకాకి తినిపిస్తుండేమో, ముసలి అంకుల్కి తినిపించండి చెప్పినా తినిపించిండని. జస్ట్ తినేసి ఇప్పుడు వాళ్ళు జ్యూస్ తాగుతారేమో. చెప్పినా కదా మామ, షుగర్ కేన్ జ్యూస్ అయితే అసలు వాట్ ద హెల్? ఇది నిజంగా చేస్తుండే వీడు. మామ ఏంది మామ ఇది? ఏం చూసేస్తారా? ఇది ఏంది మామ? ఇది ఏంది ఇది? షుగర్ కేన్ జ్యూస్ లా చూడలేను మామ. ఏం యూజ్ చేసినారా ఈరోజు? నేను ఎందుకు ఈ ఫుడ్ రివ్యూ చేసినారా? ఎందుకు నా కర్మ గాలి చేసిన? ఏంది మామ ఇది? మటర్ పనీర్ షుగర్ కేన్ జ్యూసా? ఏంది మామ? అయ్యో తాగుతుండ. అరే 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 ఏం గలీజ్ కొడుకులు మామ వీళ్ళు. ఏంద్రా వీళ్ళు? రే వీళ్ళంతా చిల్లర లంజొడుకులు, ఏం సుల్లిగాలరా? ఎవర్రా ఇది తాగుతారు? ఏంద్రా బాబు, చిచ్చి చిచ్చి మామ. నా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను నాకు కర్మగాలి వేసిన ఇది. ఏం జ్యూస్ చేసిన? దీని తర్వాత నాకు షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగబుద్ధి కాదు మామ. తాత చాయ్ చేస్తుండు మామ. చాయ్ అయితే మన అందరికి ఇష్టం కదా, చాయ్ ఇస్ అవర్ ఫేవరెట్ మామ. చాయ్ని ఓవర్ ఎట్లా ముడ్డ గుడిపిస్తారు మీరే చెప్పండి. కానీ జస్టిస్ ఫర్ చాయ్ ఎందుకు రాసిండు? తాత చాయ్కి ముడ్డ పెడితే తాత సుల్లికి దారం బనానా ఫ్రూట్ సలాడ్ చేస్తుండేమో పక్కన చాయ్తో. ఇది సూరత్లో ఏడుందో ఈ చాయ్ పాయింట్? ఈడు చూడండి మామ, ఈడు దాంట్లో చీకు వేసేసిండు. వన్ సుల్లి ఇక్కడ చీకి తర్వాత దాంట్లో ఇదేం వేసి తెంగింది మామ? కారం పొడి అది. దాన్ని పిసుకుతుండు మామ గలీజ్గా. ఇస్తుండు కూడా తాగడానికి. ఈ సూరత్లో అంట, సూరత్. అరే మాకు తెలుసు సూరత్ మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం, మీరు ముడ్డ అన్నిట్లో స్వీట్ వేసి దింగుతారు. కానీ చాయ్ని ఒక బేసిక్ చాయ్, పాల్ చాయ్ పత్తి, దాంట్లో కొంచెం జింజర్ వేస్తే, లేకపోతే మీకు వేసుకోవాలనుకుంటే లాంగ్ వేసి దాన్ని వేసుకుంటే మస్తు ఉంటుంది చాయ్ అనేది. దాన్ని కూడా మీరు ఏం చేసేసిర్రు తెలుసా? ముడ్డ ఉడిపించేసిర్రు దాన్ని. ఇంకేమంట
నా మెమొరీ, నా చిన్నప్పుడు మెమొరీని ముడ్డ ఊడిపించేసి ఇడ్లీకి ఎవరు ఏం చేస్తారు మామ, కానీ ఇడ్లీ ముందు ఆ మ్యాంగో ఉంది కదా, ఆ మ్యాంగో ఎప్పుడైతే వస్తుందో నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇడ్లీ నాకు చాలా ప్రాణం. ఇడ్లీ అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, నేను చెప్తున్నా కదా, ఇడ్లీ అంటే నాకు ప్రాణం. దీన్ని ముడ్డ ఊడిపిస్తే నాకు సైట్ దెంగేస్తుంది. దీన్ని ఏం చూడ, ఎంత మంచి సాఫ్ట్ ఇడ్లీ ఉంది, దానికి మంచిగా కారం పొడి వేసేసి బడియా, దాని మీద ఒక నెయ్యి వేయి. నెయ్యి వేయమంటే సుల్లిగాడు మ్యాంగో రసం వేసి తెంగిండేం రాయుడు. ఏం లంచ్ ఉడుకులు మామ, వీళ్ళు ఏం మామ, వీళ్ళ దిమాక్లో ఏమైపోయిందిరా అసలుకి, ఏం చేస్తుండ్రా వీళ్ళు. హైట్ నీ అమ్మ, ఏంద్రా ఇది అసలుకి, సైక్ 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 అసలుకి. ఇడ్లీని గుడిపించేసిండు, నా ఫేవరెట్ ఇడ్లీ. ఇడ్లీ సాంబార్, ఇడ్లీ చట్నీ, ఇడ్లీ కారం పొడి, నెయ్యి, ఎన్ని ఆప్షన్స్ ఉండే కానీ మ్యాంగో తీసుకునేం రాయుడు. మ్యాంగో రసం జ్యూస్ ఇడ్లీ దొరికిందారా, సపరేట్గా తాగరాదు, ఎంత మంచి ఉంటుంది ఇడ్లీ దోశ, దాన్ని ముడ్డ గుడిపిస్తారేమ్రా. రొట్టెలు వేసుకొని తినండి రా బాయ్. ఇడ్లీని గుడిపించేసి గలీజ్గా, అది కూడా ఇంకా దాంట్లో దీన్ని తింటుండు కూడానా అమ్మ. రాస్బెర్రీ ఐస్ క్రీమ్ మ్యాగీ అనేది మన హాస్టల్లో మన ఎప్పుడు 2 minutes మంచిగా దెంగి తినేయచ్చు, చీజ్ వేసుకొని, దాంట్లో మంచిగా షేజ్వాన్ చట్నీ వేసుకొని. కానీ రాస్బెర్రీ ఐస్ క్రీమ్ మ్యాగీ, ఓకే మ్యాగీ వేసిండు, నార్మల్ ఉంది. నేను నమ్మలేను మామ, నేను కోన్ ఈ జాతిని దెంగా ఐస్ క్రీమ్ వేసిండు, దాన్ని ఇంకా జస్టిఫై చేసుకోవడానికి కోన్లో వేస్తుండు దాన్ని, దాని మీదకెళ్ళి చీజ్. వీళ్ళకి ఏమనిపిస్తుంది మామ, వీళ్ళు ముడ్డ ఉడిపించిన తర్వాత దాని మీదకెళ్ళి చీజ్ గార్నిష్ చేస్తే ఓ అది మస్తు అయిపోతుంది, చాలా టేస్టీ ఉంది అనుకుంటారా. వేసారు మామ, చూసే ముందు నా కళ్ళు తీసేసేడుతుండే దేవుడు. ఏంది మామ ఇది మామ, అంతా నా చిన్నప్పుడు ఇవంతా ఎంత మంచిగా. ఒకడు వస్తుండే బండిలా, చెప్తున్నా మా 4-5 అట్లా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుండే, వాడు బండిలో వస్తుండే, వేడి బాయిల్డ్, దీన్ని శనగలు అంటాం కదా, ఓకే ఆ శనగలు బాయిల్డ్ ఉంటుంది వాని దగ్గర. మంచిగా దాన్ని కొంచెం ఆయిల్లో ఇట్లా సాటే చేసేసి, దాంట్లో మిరపకాయ అవంతా వేసి, ఒక దాంట్లో మంచిగా కలిపి, దాంట్లో టమాటా అవంతా కలిపేసి మంచిగా ఇట్లా వేసి రోస్ట్ చేసిస్తుండే మామ. దాని టేస్ట్ అయితే అద్రిపోతుండే. కానీ ఇప్పుడు ఈడ చైల్డ్హుడ్ మెమొరీని ముడ్డ ఉడిపించేసిండు అనుకో మామ, వీడు వీన్ జాతిని దెంగా. ఎంత ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళందరూ కలిసి, అంత పెద్ద టమాటా ముడ్డని ఒట్టకాయ తీసి దాంట్లో కట్ చేసేసినావారా, టమాటా అంత పెద్ద చేసేసినావు. ఇది ఎక్కడ ఆమ్లెట్ రా, ఆమ్లెట్లా ఇది ఎడికెళ్ళేస్తారు మామ. స్ప్రౌట్స్ నార్మల్గా తినాలి. దాంట్లో ఇది ఒక ముడ్డ చిల్లర్ పుక్ సాస్ ఒకటి. కిలో గడ్డి వేసి చేయంగు దాంట్లో. ఎవడరా ఇది ఆర్డర్ చేసుకుండు, ఈయన గుద్దవాళ్ళదే కదా ఫస్ట్. వాడు వెనకలోడు చూసి దిమాగ్ దెంగేసింది మామ వాంది. వానికి ఏం అర్థమైపోలే. అగో ఇంకొకటి వచ్చిండు, వానికి ఏం అర్థమైతలే ఏం చేసి దెంగిండ్రా అనేది. ఇదిగోండి మామ, సుల్లి కర్రీ, సుల్లి తింటావా అంటారు కదా మీ దోస్తుగాలు, వాని పంపారు ఇది తినరా సుల్లిగా. ఇప్పుడు సుల్లి తిను, ఇష్టం కదా సుల్లి అని చెప్పేసి. ఐస్ క్రీమ్ని అయితే ఒక దాంట్లో తీసుకోండు, ఓకే ఏముంది ఐస్ క్రీమ్ మ్యాగీ చేస్తాడా. బేసన్ తీసుకోండు, ఓకే దాంట్లో కార్న్ఫ్లవర్ యాడ్ చేసేసిండు, మసాలాలు అన్నీ యాడ్ చేసిండు. పకోడీలు చేస్తుండా, నార్మల్ పకోడీ చేసి ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తాడేమో దాంతోపాటు. ఐస్ క్రీమ్ని పకోడా చేసేసిండు కదరా, నా నోట్లో ఇంత పెద్ద లోడ వేసేసిండు కదరా వేసి. మరి ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది కదా మామ హీట్లా. వీళ్ళు సైన్స్ని ఇడదెంగిరేంది మామ. అట్లా మామ, ఇది ఎట్లా అలౌడ్ మామ, ఇది ఎట్లా మామ చేసుడు అలౌడ్. వీళ్ళు ఎట్లా చేస్తారు మామ ఇది. అయ్యా దాన్ని అమ్మని దెంగేసిరు మామ, అది ముడ్డ ఊడిచిపోయిందిరా, ఐస్ క్రీమ్ చచ్చిపోయింది మామ దాని లోపల. దానికి ఏమైనా జస్టిఫికేషన్ ఉందా లేదా మామ. అయిపోయింది మామ నాదైతే. ఇది చూసిన తర్వాత ఇంకేం లేదు మామ నా లైఫ్లో. ఫుడ్ రివ్యూలు చూసిన తర్వాత మామ నా లైఫ్లో అయితే ఇంకేం మిగలలేదు. సో మీరైతే వీడియో ఈడదాకా చూసిరంటే
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి మామ. నాకేం చెప్పాలో అర్థమైతలే కానీ మీకైతే పార్ట్ 2 కావాలంటే పక్క కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఇట్లాంటి ఫుడ్ రివ్యూలు ఇష్టం అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఎందుకంటే వి ఆల్వేస్ హావ్ అమేజింగ్ కంటెంట్. సో దట్స్ ఇట్ మామ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. sayonara. Bye bye.